రెండవది కీవర్డ్స్. అంటే మీరు ఏవైతే రెజ్యూమేలో కీవర్డ్స్ మెన్షన్ చేశారో ఈ కీవర్డ్స్కి జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది, ATS అంటాం. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమ్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ డిస్క్రిప్షన్లో SQL అనే కీవర్డ్ మెన్షన్ చేశారు, మీరు రెజ్యూమేలో డేటాబేస్ అని మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మీరు డేటాబేస్ అని మెన్షన్ చేశారో సో ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి అంటే మీరు డేటాబేస్ వచ్చు అంటే SQL క్వరీస్ కూడా మీకు వచ్చని. కానీ మీరు డేటాబేస్ అని మెన్షన్ చేయడం వలన అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో SQL ఉంది, ఇక్కడ డేటాబేస్ ఉండటం వలన ఈ ATS అనేది ఏదైతే ఉంటుందో ATS ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమ్ని సెలెక్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మెన్షన్ చేసే కీవర్డ్స్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ముందు ఒకసారి మీరు రెజ్యూమ్లో కీవర్డ్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తున్నారో చూసుకుని అలాంటి కీవర్డ్స్ని మెన్షన్ చేయడం అనేది బెటర్.